తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. బీఆర్ఎస్ కండువా కప్పుకోకుండా బీఆర్ఎస్ పంచాయతీలు కాకముందు నుంచే వి ప్రకాష్ గారి డైరెక్షన్ లో కవిత తన సలహాలు తీసుకుంటూ బీసీ రిజర్వేషన్ ఇక్కడ ధర్నా చౌక్ లో కూడా ధర్నాలు చేయడం జరిగింది, చాలా మంది తోటి మాట్లాడడం జరిగింది. కానీ ఇదే వి ప్రకాష్ మొన్న కవిత చేసింది తప్పు అని వేలెత్తి చూపిస్తే మొత్తం అంటే జాగృతిలో ఉన్న వాళ్ళందరూ రౌడీలా లేకపోతే ఏంటి, ప్రతి ఒక్కరిని బెదిరిస్తాం, చంపేస్తాం, పొడి చేస్తాం. ఇప్పుడు మీరు కూడా అదే అంటున్నారు ఇండైరెక్ట్ గా. ఎట్లా వి ప్రకాష్ లాంటి సీనియర్ లీడర్, బీసీ లీడర్, ఒక పక్క 42% రిజర్వేషన్ మీరే కొట్లాడుతూ ఒక బీసీ లీడర్ ని ఎట్లా మీరు ఎలివేట్ చేసుకుని చంపేస్తాం, పొడి చేస్తాం అని మాట్లాడుతున్నారు. మీరు 2 ప్రశ్నలు అడిగినా 2 ప్రశ్నలకు నేను ఆన్సర్ చేస్తాను. ఒకటి, మీరు ముందుగా నేను చాలా క్లియర్గా అడుగుతున్నా, ఇప్పుడు బీసీలు మేధావులుగా ఉన్న వాళ్ళను, బుద్ధిజీవులుగా ఉన్న వాళ్ళను, తర్వాత ప్రజల్ని ఆలోచించమని అడుగుతా ఉన్నా. కొంచెం వెనక్కి వెళ్ళి దాన్ని తిరిగేసి చూడమని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా సోయి లేకుంటే, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా నడుస్తున్నప్పుడు ఆ ఉద్యమాన్ని నడుపుతున్న వాళ్ళు కూడా ఆలోచన చేయనప్పుడు కేవలం కవితక్క మాత్రమే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని దీక్ష కూర్చున్న ఒక ఆడబిడ్డ దేశ చరిత్రలో ఇది లిఖించబడి ఉన్నది. ఇది దేశ చరిత్రలోనే లిఖించబడి ఉన్నది. ఇంతకంటే చిత్తశుద్ధి సామాజిక న్యాయానికి సంబంధించిన అంశంలో ఆమెకు ఉన్నది అనడానికి ఇంకా ఎవరు వేలెత్తి చూపిస్తారు? మాట్లాడే వాళ్ళకి అర్హత ఉందని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించే వరకు ఆమె అన్ని ప్రజా సంఘాలు తీసుకొని, కుల సంఘాలు తీసుకొని సామాజిక న్యాయం జరగాలంటే అసలు సామాజిక న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్ కూడా అంబేద్కర్నే ఇక్కడ పెట్టకపోతే ఎట్లా అని కొట్లాడినటువంటి ధీరవనిత కవితక్క. అది పెట్టి సాధించుకున్నది. సామాజిక న్యాయం పట్ల ఆమెకు చిత్తశుద్ధి లేదు అని మాట్లాడే వాళ్ళకి ఇది ఒకసారి చూసుకోమంటున్నా. ఒకవేళ మళ్ళీ రాజకీయాల కోసం మాట్లాడితే మిమ్మల్ని చరిక్ష క్షమించదు. రెండోది, మీరు పదే వి ప్రకాష్ గురించి మాట్లాడుతారు. ఎవరండి ఆయన? ఇప్పుడు ఆయన కూడా ఉద్యమకారులు, వందలాది మంది ఉద్యమకారులు, ఆయన ఒక ఉద్యమకారుడు. ఆయన కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఏ పాత్ర పోషించాలో ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆయన పాత్ర పోషించారు. అసలు కవితక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి వ్యక్తిగతంగా మాట్లాడడానికి ఆయన ఎవరు? నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ బీసీ బిడ్డైనా, ఎస్సీ బిడ్డైనా, మైనార్టీ బిడ్డమైనా తెలంగాణకు సంబంధించి అస్తిత్వాన్ని కాపాడుకుందాం, ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడుదాం. ఒక ఆడబిడ్డ మీద మాట్లాడే విచక్షణ కోల్పోయి, విజ్ఞత కోల్పోయి మాట్లాడవచ్చా? ఇది మేధావితనం అవుతుందా? ఇట్లా మాట్లాడిన వాళ్ళు మేధావి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ రోజు ప్రజలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి చైతన్యానికి సంబంధించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు, ఎప్పుడైనా సరే విజ్ఞతగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటూ పోతా, లేకపోతే ఇంకొక ఆయన యూట్యూబ్ పెట్టుకొని నేను ఇష్టం వచ్చిన మాట్లాడిపోతా సహించే సమాజం కాదండి ఇది. ఇది దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా నిలబడినటువంటి సమాజం ఇది. సార్, కొన్ని వాస్తవాలను వెలికితీసే ప్రయత్నంలో నేను కూడా మాట్లాడతా, దాడికి వస్తారా జాగ్రత్తలు? 100% నేను చెప్తున్నా. ఆధారాలు లేకుండా అవాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఏ రకమైనటువంటి ఏ వర్గం అయితే దాని అన్యాయానికి గురవుతుందో, ఏ వర్గానికైతే అది ముప్పుగా పరిణమిస్తుందో ఆ వర్గం తప్పకుండా ప్రశ్నిస్తుందండి, తప్పకుండా ఎదురుదాడికి దిగుతుంది. కానీ ఇక్కడ నేనేమంటున్నా, అసలు మనం విజ్ఞులుగా మాట్లాడేటటువంటి క్రమంలో, విజ్ఞతను ప్రదర్శించేటటువంటి ప్రయత్నం చేసే క్రమం లోపల నిజాలు మాట్లాడకుండా అబద్ధాలు మాట్లాడి తర్వాత ఎవరో మన వెనక ఉండి నడిపిస్తే, ఎవరో డబ్బు సంచులు తీసుకొచ్చి పెడితే ఆ డబ్బు సంచులకు ఆశపడి నేను ఇష్టం వచ్చిన మాట్లాడిగా నేను హీరోని అయిపోయినాను అనుకుంటే ఈ రకమైనటువంటి సూడో హీరోలకు ఇక్కడ స్థానం లేదు. ఈ నకిలీ జర్నలిజం ముసుగులో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ స్థానం లేదు. నేను జర్నలిజాన్ని అవపోసన బట్టి వచ్చిన వాడిని, ఇక్కడ జర్నలిజం నిలబడాలని కోరుకున్న వాడిని, కేవలం ప్రశ్నించే గొంతుకులు నిలబడాలని భావించేవాడిని, తర్వాత ఉద్యమ స్ఫూర్తితో వచ్చిన వాడిని. ఇవాళ ఆవేదన ఉన్నది. ఇవాళ అక్షరాలని ఆయుధంగా మలుచుకొని ప్రాణాలు అర్పించినటువంటి షోయబుల్లా ఖాన్ లాంటి త్యాగధనుల స్ఫూర్తితో ముందుకు సాగాలనుకున్నాం. ఇదా వాళ్ళ త్యాగాలు ఏమైపోతాయి ఇట్లా మాట్లాడితే? అంటే తప్పుడు మాటలు మాట్లాడతారు, ఇష్టం వచ్చిన మాట్లాడతారు, భాష సరిగా ఉండదు, తర్వాత బూతులు మాట్లాడతారు, ఆడబిడ్డను పట్టుకొని ఇష్టం వచ్చిన వాళ్ళ వ్యక్తిత్వ హననానికి దిగడమా జర్నలిజం అంటే? ఇది ఏ రకమైన జర్నలిజం అవుతుంది చెప్పండి? వ్యక్తిత్వ హననానికి దిగే అర్హత మీకు ఎక్కడిది? ఆ హక్కు మీకు ఎక్కడిది? రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కును వాడండి, వాక్ స్వాతంత్ర హక్కును. కానీ నాకు వాక్ స్వాతంత్రం హక్కు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జవాబు తప్పకుండా ప్రజల నుంచి ఉంటుంది. ఇది నేను చెప్పదలుచుకోను.